రష్యా నుంచి భారత్కు వచ్చిన Su-57 ఈ ప్రతిపాదనలో సంఖ్య కేవలం 8. కానీ ఈ 8 యుద్ధ విమానాల వెనుక వ్యూహం మాత్రం చాలా పెద్దది. ఒకవైపు భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల కొరత, మరోవైపు తేజస్ తయారీ వేగం పెరుగుతున్న దశ, ఇంకోవైపు స్వదేశీ అధునాతన మధ్యతరగతి యుద్ధ విమానం ఇంకా భవిష్యత్తులోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో రష్యా 5వ తరం యుద్ధ విమానం, ఆధునిక గగనతల క్షిపణులు, సాంకేతిక బదిలీ భారత్లో తయారీ అవకాశాలను ముందుకు తెస్తుంది. అదే సమయంలో ప్రాంతీయ పౌర విమానయానంలోనూ IL-114-300తో మరో ద్వారం తెరుస్తుంది. 6 విమానాల ఆర్డర్, 2028 నుంచి సరఫరాలు, భారత్లో స్థానికీకరణ, ఇవన్నీ చూస్తే ఇది సాధారణ కొనుగోలు ఒప్పందం కాదన్న విషయం స్పష్టమవుతుంది. మరి రష్యా ఎందుకు ఇప్పుడు ఈ అవకాశాలను భారత్ ముందు పెడుతోంది? భారత్కు ఇందులో అసలు లాభం ఏంటి? రష్యాకు ఏం దక్కుతుంది? ఈ 2 దేశాల విమానయాన భాగస్వామ్యం ఎటువైపు వెళ్తుంది? లెట్స్ వాచ్ ఎ స్టోరీ. రష్యా భారత్కు కేవలం 8 Su-57 యుద్ధ విమానాల ప్రతిపాదనతో మళ్లీ ముందుకు రావడం చిన్న ఒప్పందంలా కనిపించవచ్చు. కానీ వ్యూహాత్మకంగా చూస్తే ఇది చాలా పెద్ద అడుగు. ఎందుకంటే భారత్ ఎదుర్కొంటున్న సమస్య తక్షణ యుద్ధ విమానాల కొరత. తయారీ వేగం పెరుగుతున్న పూర్తిస్థాయి అవసరాలు తీర్చడానికి సమయం పడుతుంది. స్వదేశీ అధునాతన మధ్యతరగతి యుద్ధ విమానం కార్యాచరణలోకి రావడానికి ఇంకా సంవత్సరాలున్నాయి. ఈ మధ్య కాలాన్ని ఎలా భర్తీ చేయాలన్నదే అసలు ప్రశ్న. ఇక్కడే 8 Su-57లు ప్రాధాన్యం పొందుతున్నాయి. రష్యా ప్రతిపాదన కేవలం సంఖ్యను నింపే ప్రయత్నంగా చూడకూడదు. అత్యాధునిక 5వ తరం యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళంలో పరిమిత సంఖ్యలో ప్రవేశపెట్టడం ద్వారా భవిష్యత్ సాంకేతికతకు ఒక ప్రత్యక్ష మార్గాన్ని తెరవాలన్న వ్యూహం ఇందులో కనిపిస్తోంది. అంతేకాదు R-77M వంటి ఆధునిక గగనతల క్షిపణులు ఈ ప్రతిపాదనకు మరింత విలువనిస్తున్నాయి. కానీ అసలు ఆకర్షణ విమానం కంటే సాంకేతిక బదిలీ, భారత్లో తయారీ, స్థానిక ఉత్పత్తి అవకాశాలు. అంటే భారత్ 8 విమానాలు కొనుగోలు చేసి ఆగిపోవడం కాదు. ఈ 8 విమానాలను ఒక పెద్ద సాంకేతిక ప్రయోగ ప్రారంభ బిందువుగా ఉపయోగించగలదు. రష్యాకు భారత్ ఒక భారీ మార్కెట్ మాత్రమే కాదు, భవిష్యత్ ఉత్పత్తి భాగస్వామి. భారత్కు రష్యా కేవలం సరఫరాదారు కాదు, సంక్లిష్ట యుద్ధ సాంకేతికతను అందించగల భాగస్వామి. అందుకే ఈ 8 సంఖ్య వెనుక ఉన్న అసలు విలువ సంఖ్యలో కాదు, వ్యూహంలో ఉంది. భారత రక్షణ రంగంలో ఇప్పుడు అవసరం కేవలం అత్యాధునిక ఆయుధాలను కొనడం కాదు, వాటి వెనుక ఉన్న సాంకేతికతను అర్థం చేసుకోవడం, తయారీ సామర్థ్యాన్ని దేశంలోనే పెంచడం, భవిష్యత్తు వ్యవస్థలను స్వయంగా అభివృద్ధి చేయగల స్థాయికి చేరడం. ఈ కోణంలో రష్యా Su-57 ప్రతిపాదనకు ప్రత్యేక ప్రాధాన్యం వస్తుంది. భారత్ ఇప్పటికే తేజస్, భవిష్యత్ అధునాతన మధ్యతరగతి యుద్ధ విమానం వంటి స్వదేశీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తోంది. కాబట్టి Su-57ని పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకోవడం కంటే పరిమిత సంఖ్యలో తీసుకుని సాంకేతిక పరిజ్ఞానం, తయారీ విధానాలు, స్థానిక ఉత్పత్తి అవకాశాలను పొందడం భారత్కు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో రష్యాకు కూడా లాభం స్పష్టంగా ఉంది. భారత్లో ఉత్పత్తి జరిగితే రష్యా తన యుద్ధ విమాన కార్యక్రమానికి కొత్త పారిశ్రామిక భాగస్వామ్యాన్ని నిర్మించగలదు. భారత రక్షణ పరిశ్రమకు సరఫరా గొలుసు, తయారీ నైపుణ్యం, అధునాతన వ్యవస్థల అనుసంధానం వంటి రంగాల్లో అనుభవం పెరుగుతుంది. ముఖ్యంగా భారత్ భవిష్యత్తులో సొంత యుద్ధ విమానాలు నిర్మించాలంటే విదేశీ సాంకేతిక భాగస్వామ్యాలను తన ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలి. రష్యా ప్రతిపాదన ఇక్కడ ఒక అవకాశాన్ని ఇస్తోంది. పాశ్చాత్య దేశాలతో భారత్ సహకరిస్తోంది, రష్యాతో కూడా సహకరిస్తోంది. కానీ ప్రతి భాగస్వామ్యాన్ని ఒకే నమూనాలో చూడ్డం లేదు. ఎక్కడ సాంకేతికత అవసరమో అక్కడ సాంకేతికత, ఎక్కడ తయారీ సామర్థ్యం అవసరమో అక్కడ తయారీ, ఎక్కడ తక్షణ సైనిక అవసరం ఉందో అక్కడ తక్షణ పరిష్కారం. ఈ విధమైన సమతుల్య వ్యూహమే భారత్కు బలం. అందుకే Su-57 ప్రతిపాదన విలువ ఒక యుద్ధ విమానంలో కాదు, భారత రక్షణ స్వావలంబనకు దోహదపడే సాంకేతిక ద్వారం తెరవడంలో ఉంది. రష్యా భారత్ విమానయాన సంబంధాన్ని కేవలం యుద్ధ విమానాలకే పరిమితం చేయడం అసలు చిత్రాన్ని చిన్నదిగా చూపిస్తుంది. రష్యా IL-114-300 ప్రాంతీయ ప్రయాణికుల విమానం తయారీ దశలోకి రావడం, భారత్కు చెందిన ఫ్లామింగో ఎయిర్ స్పేస్ 6 విమానాలకు ఆర్డర్ ఇవ్వడం, 2028 నుంచి సరఫరాలు ప్రారంభం కావడం, ఈ పరిణామాలు మరో ముఖ్యమైన అవకాశాన్ని సూచిస్తున్నాయి. మరింత కీలకమైన అంశం భారత్లోనే తుది తయారీని స్థానికీకరించే ప్రణాళిక. ఇక్కడే ఈ భాగస్వామ్యం సాధారణ కొనుగోలు ఒప్పందం నుంచి పారిశ్రామిక భాగస్వామ్యం
భాగస్వామ్యంగా మారుతుంది. IL-114-300 రష్యా కఠినమైన ఉత్తర ప్రాంతాల్లోని మార్గాలకు అనుగుణంగా రూపొందించబడుతోంది. మంచు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, పరిమిత మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో పనిచేయగల సామర్థ్యం దాని ప్రత్యేకత. భారత్లో కూడా చిన్న నగరాలు, ప్రాంతీయ విమానాశ్రయాలు, పెరుగుతున్న ప్రాంతీయ అనుసంధానం కోసం మధ్యస్థ సామర్థ్యం ఉన్న విమానాలకు భవిష్యత్ అవసరం ఉంది. అందువల్ల భారత్కు ఇది కేవలం 6 విమానాల కొనుగోలు కాదు. స్థానిక తయారీ, నిర్వహణ, విడిభాగాల సరఫరా, సాంకేతిక శిక్షణ, విమానయాన పరిశ్రమలో కొత్త నైపుణ్యాల అభివృద్ధికి అవకాశం. రష్యాకు భారత్ ప్రపంచంలోనే భారీ పౌర విమానయాన మార్కెట్లలో ఒకటి. భారత్కు రష్యా కఠిన వాతావరణంలో పరీక్షించబడుతున్న ప్రాంతీయ విమాన సాంకేతికతను అందించగలదు. ఒకవైపు Su-57E ద్వారా అత్యాధునిక సైనిక విమాన సాంకేతికత, మరోవైపు IL-114-300 ద్వారా ప్రాంతీయ పౌర విమానయాన సామర్థ్యం. అంటే రెండు దేశాల సంబంధం కేవలం రక్షణ రంగంలోనే కాకుండా మొత్తం విమానయాన పారిశ్రామిక వ్యవస్థలో విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ఇదే ఈ భాగస్వామ్యానికి అసలు లోతు. ఈ రెండు ప్రతిపాదనలు కలిపి చూస్తే భారత రష్యా సంబంధంలో ఒక కొత్త నమూనా కనిపిస్తుంది. Su-57E ద్వారా అత్యాధునిక యుద్ధ సాంకేతికతకు అవకాశం. IL-114-300 ద్వారా ప్రాంతీయ పౌర విమానయానానికి అవకాశం. రెండింటిలోనూ స్థానిక తయారీకి ప్రాధాన్యం ఉంటే అసలు లాభం విమానాల సంఖ్యను దాటి పారిశ్రామిక సామర్థ్యంగా మారుతుంది. భారత్కు దీని ద్వారా ఒకేసారి 3 ప్రయోజనాలు వస్తాయి. తక్షణ అవసరాలకు సామర్థ్యం, మధ్యకాలంలో సాంకేతిక అనుభవం, దీర్ఘకాలంలో స్వదేశీ తయారీ బలం. రష్యాకు కూడా 3 కీలక ప్రయోజనాలున్నాయి. భారీ భారత మార్కెట్, స్థానిక పారిశ్రామిక భాగస్వామ్యం, భవిష్యత్తు ఉత్పత్తులకు స్థిరమైన అవకాశాలు. ఇక్కడ మరో వ్యూహాత్మక అంశం ఉంది. భారత్ ఏ ఒక్క దేశంపైన ఆధారపడకుండా అనేక దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాలు నిర్మిస్తోంది. కానీ రష్యాతో ఉన్న ప్రత్యేకత ఏంటంటే రక్షణ రంగంలో దశాబ్దాలుగా ఏర్పడిన పరస్పర అవగాహన. ఇప్పుడు ఆ సంబంధాన్ని కొత్త తరానికి అనుగుణంగా మార్చాల్సిన సమయం వచ్చింది. Su-57Eని తాత్కాలిక పరిష్కారంగా ఉపయోగించుకోవచ్చు. అదే సమయంలో అధునాతన మధ్యతరగతి యుద్ధ విమానం కోసం భారత స్వదేశీ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. IL-114-300ను ప్రాంతీయ విమానయాన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అదే సమయంలో భారత్లో స్థానిక తయారీని పెంచొచ్చు. అంటే భారత్ రష్యా నుంచి పరిష్కారాలను మాత్రమే తీసుకోవడం కాదు, వాటిని భారత పారిశ్రామిక శక్తిలో భాగం చేసుకోవాలని చూస్తోంది. రష్యా కూడా భారత్ను కేవలం కొనుగోలుదారుగా కాకుండా తయారీ భాగస్వామిగా చూడాల్సిన దశకు వచ్చింది. ఇదే పరస్పర ప్రయోజనాల అసలు సమీకరణం. భవిష్యత్తులో భారత్ రష్యా సంబంధం ఎంత బలంగా ఉంటుందన్నది ఎన్ని విమానాలు కొనుగోలు చేశారనే దానిపై కాదు, ఎన్ని విమానాలను కలిసి నిర్మించారు, ఎంత సాంకేతికతను కలిసి అభివృద్ధి చేశారు, ఎంత విలువను రెండు దేశాల పరిశ్రమలు కలిసి సృష్టించాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. Su-57Eలో 8 విమానాలు, IL-114-300లో 6 విమానాలు. ఇవి చిన్న ఒప్పందాల్లా కనిపించొచ్చు, కానీ వాటి వెనుక ఉన్న సాంకేతికత, స్థానిక తయారీ, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక భాగస్వామ్యం మాత్రం చాలా పెద్ద అవకాశాన్ని చూపిస్తున్నాయి. భారత్కు ఇది తక్షణ అవసరాలను తీర్చుకునే మార్గంతో పాటు భవిష్యత్ స్వదేశీ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం. రష్యాకు ఇది ప్రపంచంలోని భారీ విమానయాన మార్కెట్లలో ఒకటిగా స్థిరమైన భాగస్వామ్యానికి అవకాశం. ముఖ్యంగా భారత్లోనే తయారీ పెరిగితే కొనుగోలుదారు, సరఫరాదారు అనే పాత సంబంధం మారుతుంది. రెండు దేశాలు కలిసి నిర్మించే భాగస్వామ్యంగా మారుతుంది. అదే ఈ ప్రతిపాదనల అసలు వ్యూహాత్మక విలువ. భారత్కు కావలసింది కేవలం విమానాలు కాదు, సాంకేతికత, తయారీ సామర్థ్యం, స్వావలంబన. రష్యాకు కావలసింది కేవలం మార్కెట్ కాదు, దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామి. ఈ రెండు అవసరాలు కలిసిన చోటే భారత్ రష్యా కొత్త విమానయాన అధ్యాయం మొదలవుతుంది.